అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ లిక్కర్ కుంభకోణంలో మరి దర్యాప్తు చాలా వేగంగా జరుగుతుంది. మరి ఈడీ ఎంటర్ అయింది, ఒక్కొక్కరిని విచారిస్తుంది. అయితే మరి ఈ లిక్కర్ స్కామ్ అనేది చాలా గత నెలలుగా కొనసాగుతూనే ఉంది. అసలు కొలిక్కి వస్తుందా రాదా? మరి ఈ అంశం పైన మనతో పాటు చర్చించడానికి ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, చాలా నెలలుగా మరి లిక్కర్ కుంభకోణం గురించి దర్యాప్తులు జరుగుతూనే ఉన్నాయి. అంటే ఒక కొలిక్కి వస్తుందా రాదా అనే ఒక ప్రశ్న ప్రజల్లో చాలా, అంటే ఇంకా ఎన్నాళ్ళు ఇది, ఇంకా ఎన్నేళ్ళు పట్టుద్ది అని చెప్పేసి చాలామంది డౌట్ పడుతున్నారు. అసలు కొలిక్కి వస్తుందా రాదంటారా? జనంలో ఒక రకమైన అసహనం ఉన్నమాట వాస్తవమే. ఇది ఎన్నాళ్ళు సాగుద్ది, ఇది ఏం జరుగుతుంది, అరెస్టులు అవుతున్నారు, రోజుల తరబడి జైల్లో ఉన్నారు, మళ్ళీ బెయిల్స్ వస్తున్నాయి, వాళ్ళు ఇచ్చిన బెయిల్స్ని మళ్ళీ డిఫాల్ట్ బెయిల్ని రద్దు చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు, మళ్ళీ సుప్రీంకోర్టు చివాట్లు పెడుతుంది, రకరకాలుగా జరుగుతుంది ఇదంతా మంచి కేసులో. ఒక పక్క నుంచి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా ఎంటర్ అయింది, కొన్ని ఆస్తులు జప్తు కూడా చేసింది, ఒక్కొక్కటి ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చింది. లోతుకెళ్ళి కొలిది కూడా వీళ్ళ అక్రమాల ఖజానా అంతా బయటకు వస్తాం. ఇది 3,000 కోట్ల స్కామ్ కాదు, ఇది 6,000 కోట్ల పైనే ఉంటుంది ఇది అనేటువంటిది ఒక ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది. అయితే ఇది ఎంత ఎస్టాబ్లిష్ అయినా, రాజకేశ్ రెడ్డి అయినా, అవినాష్ రెడ్డి అయినా, మిథున్ రెడ్డి అయినా, ఇంకో రెడ్డి అయినా, ఎవడైనా, ధనంజయ రెడ్డి అయినా, కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళందరూ ఆ పేర్లు గుర్తుపెట్టుకుని కష్టంగా ఉంది. వీళ్ళందరూ ఆ బాలాజీ గోవింద్ తప్ప ఈ బ్యాచ్ అందరూ వీళ్ళ ఆస్తులు జప్తు చేయాలండి. ఫస్ట్ ఇందులో ఉన్నాడంటే ఆడ ఆస్తి లాగేయాలి మొత్తం, అప్పుడే దారిలోకి వస్తారు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళటానికి ఇంకా చాలా సమయం పట్టేలాగా ఉంది. ఎందుకంటే అంతిమ దోపిడీదారుడు జగన్మోహన్ రెడ్డి. ఎవరి కోసం చేస్తారు వీళ్ళంతానే? వీళ్ళందరూ దుబ్బేస్తుంటే చూస్తాను ఎర్రోడు అతను ఏమన్నా బిగ్ బాస్ అతనే చేయిస్తాడు, అతనే చేయించుకోండి. ఇది సెంట్రలైజ్డ్ క్రైమ్ వాళ్ళు. మరి విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చి కర్త కర్మ క్రియ రాజకేశ్ రెడ్డి అనేది ఎందుకు అంటారు? అంత పర్టికులర్గా స్టేట్మెంట్ ఇచ్చింది కేవలం ఇది రాజకేశ్ రెడ్డితో ఆగిపోవాలని చెప్పేసి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళకూడదని చెప్పేసి ఆ స్టేట్మెంట్ ఇచ్చారంటారా? ఇప్పుడు అతను లోపలికి వెళ్ళి జగన్ అని చెప్పుంటాడు, బయటకు వచ్చి రాజకేశ్ రెడ్డి అని లేదంటే బాత్రూమ్కి పిలుస్తూ ఉంటారు రా అని. ఎందుకంటే వాళ్ళ బాబాయ్ ట్రీట్మెంట్ చూసాడు కదా. జగన్మోహన్ రెడ్డికి ఎవడైనా ఒకటే, ఎవరినైనా సరే ముక్కల కింద నరికి కూర వండి ఇచ్చేసుకుంటాడు. వాళ్ళ బాబాయ్ని ఎలా కొట్టేసి చంపారు? కొట్టి చంపారు. మామూలుగా చంపొచ్చు, విషం పెట్టి చంపొచ్చు, లేకపోతే పక్కన పీక్ కోసేసి సింపుల్గా చంపేసి పోతారు సుపారీ తీసుకున్న వాళ్ళు. కానీ అక్కడ కొట్టి కసిగా చంపారు. అలాంటి చావు కోరుకుంటాడు ఎవడన్నా? అంచేత విజయసాయి రెడ్డి అందుకనే రాజకేశ్ రెడ్డితో ఆగాలన్నట్టుగా చెప్పాడు. ఒకవేళ విజయసాయి రెడ్డి రాజకేశ్ రెడ్డితో ఆగాలంటే ఆగుతారా? అతను ఏం చెప్తుంది వినరు కదా. నువ్వు మూసుకుని నువ్వు జాతకుని నువ్వేం చెప్పాలనుకున్నావు చెప్పు, సమాచారం అప్రూవర్గా మారేది ఉంటే మారు, లేదంటే నువ్వు లోపల కూర్చోవాలని చెప్తారు. అప్పుడు జరిగిందంతా చెప్తాడు. నీకన్నా నాకన్నా బాగా చెప్పగలడు. ఎందుకంటే ఆ దొంగల ముఠాలో ఒకడు అతను. ఫస్ట్లో వాళ్ళ ఇంటి దగ్గరే సమావేశాలు జరిగినాయి. ఈ ప్లానింగ్, డబ్బులు ఎక్కడ దాచారు, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలనేటువంటి అతనికన్నా ఎవరికి ఎక్కువ తెలియదు. అతనికి కంప్లీట్ తెలుసు. ఆఫ్రికన్ కంట్రీస్లో ఉన్నాయి, లండన్లో కూడా ఉన్నాయి. వీళ్ళు ఆఖరికి డొల్ల కంపెనీలు పెట్టారు, చిన్న స్టోర్స్ కూడా పెట్టారు, సెరామిక్ స్టోర్స్ అయ్యింది లండన్లో గట్ట. దాని మీద వ్యాపారం కోసం కాదు, ఈ డబ్బులు షెల్ కంపెనీలు అన్నమాట. బంగారం కొన్నారు, భూములు కొన్నారు, రకరకాల మార్గాల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. ఏంటి ఎక్కువైపోయింది డబ్బు. ఇది తెలుగుదేశం ప్రభుత్వం 14 నుంచి 19 వరకు 14,000 కోట్ల ఆదాయం మద్యం మీద ప్రతి సంవత్సరానికి. ఓకే, అబ్కారీ శాఖ మీద 14,000 కోట్ల ఆదాయం వచ్చింది. అది 26,000 కోట్లకి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పటికి సంవత్సరానికి, దాదాపుగా రెట్టింపు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ధరలు ఎక్కువ పెట్టాడు, దానివల్ల కూడా ఎక్కువ వచ్చి ఉంటుంది. ఇంకోటి ఏంటి, ధరలు ఎక్కువ పెట్టింది వీళ్ళు కంపెనీల దగ్గర కొన్నారు. తెలుగుదేశం రూపాయిది కొని రూపాయలకి అమ్మారు, లేకపోతే రూపాయన్నరకి అమ్మారు. ఇటు 10 పైసలు కొని 200 రూపాయలకి అమ్మాడు. అంటే ఆ డబ్బు అంతా ఎవరు తప్పిస్తారు? గవర్నమెంట్ వ్యాపారం చేస్తుందని గవర్నమెంట్కి ఇంతే లెక్క చూపించి మొత్తం అంతా వాళ్ళు పట్టిపోయారు. ఇది స్కామ్. అసలు స్కామ్లోకి ఇంకా రాలేదు. నువ్వు చెప్పింది ఏంటంటే ఆ డిస్టిలరీస్ నుంచి తీసుకున్న ముడుపులకు స్కామ్ నడుతుంది కేసు. ఇప్పుడు నేను చెప్పింది చూసావా, అక్కడ ఎంత పెట్టుబడి పెట్టి ఎంత అమ్మి ఎంత జమ చేసి ఎంత దొబ్బేశారని, అది ఇంకా రాలేదు.
ఓకే. అది వచ్చిన తర్వాత దాంట్లో 2 కోణాలు. ఒకటి సెంట్రలైజ్డ్ క్రైమ్ చేశారు వీళ్ళు, సెంట్రలైజ్డ్ కరప్షన్ మొత్తం దోసేసాడు. అంతేకాకుండా నాసిరకం నాణ్యత లేని విషం లాంటి లిక్కర్ అమ్మి అనేక మంది ప్రాణాలకు కోల్పోవడానికి, అనేక మంది కిడ్నీలు లివర్లు పాడైపోయి అనారోగ్యం పాలైపోయి హాస్పిటల్ పాలైపోయారు. వాళ్ళందరిది ఇదని మానవత్వం కోణంలో హృదయ విదారకంగా ఉంది. అది శవాల మీద డబ్బులు ఏరుకుంటాం కాదు, శవాలను పీక్కు తిన్నారు వీళ్ళు. అంటే నక్కలో కుక్కలో తోడేళ్ళు కన్నా దారుణంగా వ్యవహరించారు వీళ్ళు. వీళ్ళకి ఎలాంటి శిక్ష అయినా సరే తక్కువే. గరుడ పురాణంలో శిక్షలన్నీ ఏకకాలంలో అమలు చేసినా కానీ సరిపోతుంది తనకి. అంటే ఒక్క ఛాన్స్ అని చెప్పేసి 2019లో మరి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అంటే అలా దోచుకుని చాలా కుంభకోణాలు చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. రీసెంట్గా మరో కుంభకోణం బయటకు వచ్చింది సార్. విజయ డైరీని కూడా మరి వాళ్ళు మేఘనా ఫుడ్స్ వాళ్ళకి అప్పగించేశారు అని చెప్పేసి రీసెంట్గా మరి అమిత్ రెడ్డి గారు అంటే ఈ విషయం అంటే ఎన్నో వేల అంటే వేలు కూడా కదా, ఎన్నో లక్షల మంది నమ్మకం. విజయ డైరీ పాలు అంటే ఇంకా తల్లి పాలుతో సమానం, ఎటువంటి కల్తీ జరగదని ఒక నమ్మకం. దాన్ని కూడా కల్తీ చేశారు అనేది అంటే దాన్ని ఏ విధంగా అసలు ఏమంటారు? అతను యాక్చువల్గా గుజరాత్ నుంచి వచ్చిన అమూల్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న డైరీలన్నీ నిర్వీర్యం చేద్దామని చూశాడు. అలాగే విజయ డైరీని కూడా చేతులరా చంపేయటానికి చూశాడు. ఆ మేఘనా ఫుడ్స్ వాళ్ళకి అప్పు చెప్తే ఆటోమేటిక్ చంపేసినట్టే కదా దాన్ని. ఇవాళ వాళ్ళు కల్తీ చేస్తారు, దాని బ్రాండ్ పోగొట్టేశారు. అప్పుడు మరి తెలంగాణ విజయ వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? విజయ డైరీ అంటే బ్రాండ్ కదా, ఒక నమ్మకం కదా. కాబట్టి వాళ్ళు ఊరుకోలేదు, ఎందుకంటే వాళ్ళ మీద పడుతుంది. ఇప్పుడు మేఘనా ఫుడ్స్ వాళ్ళు ఆ విజయ డైరీ పాడు చేసింది అంటారు కదా, మొత్తమే విజయ పాలు బాగాలే ఉంటారు, విజయ డైరీ ప్రోడక్ట్స్ బాగాలే ఉంటారు. కాబట్టి వాళ్ళు దాన్ని బయట పెట్టారు. ఇలాంటి ఇంకా తవ్వి కొలిది ఎన్నో వస్తూ ఉంటాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఒక్క ఛాన్స్ అని అడిగి ఈ ప్రజలు ఆదమరిచి ఉన్నప్పుడు సరే అడిగేడులే పాపం అన్న పాపానికి ప్రజాద్రోహము, దైవద్రోహము, అరాచకము చేసి ఈ ప్రజల దృష్టిలో అతను మహాపాపిగా మిగిలాడు. ఇంకా అతను నమ్ముతున్నారు చూసావు కొంతమంది. అంటే పెంట చుట్టూ పురుగులు ఉంటాయి, దానికి అక్కడికే ఆకర్షించబడతాయి. నీకు మంచి సెంటు సువాసన ఉంటే రావాయి, దుర్గంధం దగ్గర పోతాయి, వాటిని మనం ఏం చేయలేం. వాళ్ళందరూ ఇలా ఈ అసలు కీలకమైన ఈ దోపిడీదారుని మనం జైల్లో పెట్టి అతన్ని ఎస్టాబ్లిష్ చేసి అతనికి సపోర్ట్గా ఉన్న అధికారులు కానీ ఈ కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళందరినీ కూడా మోకాలు చెప్పులు కడి తీసి లోపల కూర్చోబెడితే కొన్నాళ్ళకి 10-15 ఏళ్ళకి మార్పు వస్తుంది. అంటే ఇది అవుద్దంటారా? 15 మనం చెయ్యాలా. మనిషి ఆశాజీవండి, ఆశ మనిషికి శ్వాస. ఇప్పుడు నిరాశ పడితే ఏమవుదో, వీడు మళ్ళీ వస్తాడో, ఈ దయ్యం మళ్ళీ పొడిచేద్దాం మళ్ళీ అనుకోకూడదు. ఈయన రానివ్వకూడదు, రానివ్వం, రానిచ్చే ప్రసక్తే లేదనేటువంటి ధైర్యం ఉండాలి. అర్థమైందా మీకు? మీకు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఇలాంటి పరిస్థితులు ఇంకా నిరాశలో కూరుకుపోయి మనం ఇంకా దైన్య స్థితిలో పోయామనుకోండి, ఇటువంటి వాడికి రెక్కలు ఇచ్చిన వాళ్ళు అవుతాం. వాళ్ళ దుష్ప్రచారాలు నమ్మాల్సి వస్తుంది. మనం ఎప్పుడూ కూడా ఎప్పుడైనా సరే ఒక కష్టం వచ్చినా నష్టం వచ్చినా నిరాశ నిస్పృహను దరిచారనివ్వకుండా పోరాట స్ఫూర్తి ప్రజలందరూ కూడా 2024లో పోరాట స్ఫూర్తితో ఈయన తనివేశారు. అవును, ఎక్కడెక్కడి నుంచో వచ్చి అదే స్ఫూర్తిని కంటిన్యూ చేయాలి, నిరాశ పడకూడదు. కొన్నిసార్లు ఆలస్యం అవుతూ ఉంటే దర్యాప్తులు ఇలాంటి ఈ కరుడు కట్టిన నేరస్తులు వీళ్ళ చుట్టూ అనేక కవచాలు ఉంటాయి. ఆ కవచాలన్నీ ఛేదించుకుని అప్పుడు వాళ్ళని బంధించి పెట్టాలి. చాలా కష్టతరమైంది, ఎందుకంటే అక్కడ సంపాదించిన డబ్బు అలాంటిది, దాంతో ఎవరైనా కొనేస్తూ ఉంటారు. అర్థమైందా? కాబట్టి నిరాశ నిస్పృహలు జారినవ్వకూడదు, పూర్తి పాజిటివ్ కూడా నేను మళ్ళీ రానివ్వం, వచ్చే ప్రసక్తే లేదు, రానిచ్చే ప్రసక్తే లేదంటే దీక్షతో ఉండాలి. ఓకే, ధన్యవాదాలు సార్.